జగన్మోహన్ రెడ్డి 11 మందితో అసెంబ్లీకి వచ్చి 11 నిమిషాలుండి పారిపోయావు ఎందుకు భయపడ్డావా అనే విధంగా షర్మిల మాత్రం సెటరికల్గా మాట్లాడడం జరిగింది. అయితే షర్మిల మాత్రం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్క తప్పును కూడా వేలెత్తి ఖచ్చితంగా చూపిస్తూనే ఉంటుంది. అంటే అసెంబ్లీకి వెళ్ళేది ఎందుకు? ప్రజల కోసం, ప్రజల సమస్యలు మాట్లాడడానికి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అసెంబ్లీకి వెళ్ళినా, బయట ప్రెస్ మీట్ పెట్టినా, మీడియా ముందైనా, న్యూస్ ఛానల్లో అయినా, ఒక సభ దగ్గర అయినా ఎక్కడా కూడా ఆయన ప్రతిపక్ష హోదా తప్ప ఇంకా ఒక్క మాట కూడా ప్రజల గురించి కానీ, ఎక్కడ గవర్నమెంట్ గురించి కానీ, రాష్ట్రం అభివృద్ధి గురించి కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు. సో మరి ఆయన ప్రతిపక్ష హోదా కావాలని ఎందుకు పోరాడుతున్నాడు? ప్రజల తరపున మాట్లాడే వాయిస్ మీకు లేనప్పుడు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చి కూడా లాభం ఏంటి అనే విధంగా షర్మిల మాత్రం చాలా లాజికల్ గా మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒకనొక సమయంలో మనం మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి అని చెప్పిన వాళ్ళ చెల్లె ఇప్పుడు బయటకు వచ్చి ఘోరాతి ఘోరంగా తన పరువునంతా రోడ్డుకి ఎక్కిస్తుందనే చెప్పాలి. అయితే 11 అనే నంబర్ వాళ్ళకి చాలా చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే రోజు దానితోనే స్టార్ట్ అవుతుంది. జగన్మోహన్ 11 గంటలకు లేస్తారు అనుకుంటాం మేబీ. సో అదే క్రమంలో నిన్న అసెంబ్లీ జరిగింది, అక్కడికి వచ్చారు. అదే ఇప్పుడు ఒక అసెంబ్లీ జరుగుతుందండి, ఖచ్చితంగా మీరు ఒకరికి మీ ప్రిన్సిపల్ ఏమైనా చెప్తారు అనుకోండి, స్కూల్ గురించి మాట్లాడుకుందాం, వింటాం కదా. ఇప్పుడు అక్కడ హెడ్ అనే వాళ్ళు ఎవరో గవర్నర్, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా వినాలి కదా. వినకుండా ఆయన దగ్గరికి వెళ్ళి అరవడాలు అన్నీ, ఏదో ప్రతిపక్ష హోదా ఇవ్వండి 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 అని చెప్పేసి అరుస్తూ ఉన్నారు. అయితే దాన్ని చూసి చూడనట్టుగా ఆయన వదిలేయడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా గురించి మరి షర్మిల కూడా ప్రతిపక్ష హోదా లేదు కదా, ఇప్పటికి కూడా ప్రజల కోసం తాను మాట్లాడుతుంది. బయటకు వచ్చిన వెంటనే ఎప్పుడైతే ఇటు జగన్మోహన్ సెటైర్ గురించి అందరికీ తెలిసిందే, మళ్ళీ నేను ఎందుకు పుండు మీద కారం జంట అవుతుంది అది చెప్పకుండా ప్రజెంట్ ఇప్పుడు నెక్స్ట్ కూటమి ప్రభుత్వం గురించి కూడా మాట్లాడింది. అందులో ఏమని మాట్లాడింది అంటే, దేశానికి సంబంధించి మన రాష్ట్రంలో ఎన్నో విషయాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి పట్టించుకోకుండా నువ్వు ప్రతిపక్ష హోదా గురించి పట్టించుకున్న జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఏమేం చెయ్యట్లేదు, ఎందుకు వాళ్ళు వెనకాడుతున్నారు కొన్ని పనులు చేయడానికి ఏంటి అనే దాని గురించి కూడా మాట్లాడారు. అయితే అందులో ఒక విషయం అంటే ఎక్కడ బెటర్ అనిపించింది అంటే, తనకి ప్లస్ తెలుసు మైనస్ తెలుసు, ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు రెండూ తెలిసిన వ్యక్తి షర్మిల అని చెప్తా. అయితే ఎక్కడెక్కడైతే రోడ్స్ లేవో, మారుమూల ప్రాంతాలలో రోడ్స్ లేవు కదా, అక్కడ రోడ్స్ వేయించారు, బాగుంది. మీరు పిల్లల కోసం దానికి సంబంధించి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన ఏదైతే 15,000 ఇవ్వాల్సి ఉందో అది ఇస్తాము అని చెప్పారు. అదే కాకుండా వృద్ధుల పెన్షన్ వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నారు, చాలా మంచిది. జాబ్స్ కూడా తీసుకొస్తున్నారు, ఇవన్నీ బెటరే. కానీ మీరు ఇచ్చిన సూపర్ 6లో అన్ని నెరవేర్చడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా ప్రజలకి అవి వెళ్తున్నాయా లేదా, ఏదో తూతు మంత్రంగా చేస్తున్నాము అని చెప్పడం కాదు, ఆ ప్రజల దగ్గరికి వెళ్తున్నాయా లేదా కనుక్కోండి. అంటే ఒక ప్రతిపక్షంలో ఉన్నా లేకపోయినా తన ఏమనుకుంటుంది, తనకున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే, మీరు పని చేస్తుంది మా వరకే రావట్లేదు, మరి నిజంగా ప్రజల వరకు వెళ్తుందా లేదా? ఇప్పుడు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడుతున్నారు, మరి దానికి మీరేం సమాధానం చెప్తారు అనే విధంగా ఆమె మాట్లాడుతూ ఉంటే, అరే విన్న వాళ్ళ కూడా అరే ఇది కూడా పాయింటే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా షర్మిలకు ఉంటే బాగుండేది. ఆమె మాట్లాడే విధానాన్ని బట్టి చాలా మంది ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే రియల్గా ఆమెకు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆమె ఎందుకు మాట్లాడుతుంది, ప్రజలకు తెలియాలి ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు దేనికోసం పోరాడుతున్నారు. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు, కొంతమంది జగన్మోహన్ రెడ్డికి ఇస్తే బాగుంటుంది ప్రతిపక్ష హోదా అంటున్నారు. కానీ ఇస్తే ఏం జరుగుతుంది, ఒకవేళ ఇవ్వకపోయినప్పటికీ నువ్వు ప్రజల తరపున మాట్లాడితే ప్రజలు కూడా కోరుకుంటారు కదా ఇస్తే బాగుంటుందని అనే విధంగా తను మాత్రం చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ షర్మిల మాట్లాడిన మాటలు మాత్రం ప్రతి ఒక్కటి కూడా జనాల్ని ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి ఏమైనా సమాధానం చెప్తాడా? ఖచ్చితంగా వేచి చూడాలి.